సరే స్నేహ, నేను యమజా మేడంకి చెప్పి మళ్ళీ కాల్ చేస్తాను. సరే. విన్నారుగా మేడం, తనకిప్పుడు లీవ్ కావాలంట. ఇంట్లో కావేరి మద్దర్ని చూసుకోవడానికి ఎవరూ లేరంట. యమజా, సెలవు ఇవ్వడం కుదరదు, ఆఫీస్కి రమ్మని చెప్పు. చెప్తాం, కానీ చెప్పేది మనం కాదు, కావేరి. కావేరియా? తనెందుకు చెప్తుంది? చెప్తుంది విశాల్. మంజు, నువ్వు స్నేహకి ఫోన్ చేసి మీరిద్దరూ ఏం చేయాలో ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది మేడం. సూపర్ ప్లాన్. అమ్మా, ఇప్పుడెలా ఉంది? పర్లేదు. హలో మంజు, యమజా మేడంకి నా లీవ్ గురించి చెప్పావా? ఏమన్నారు? యమజా మేడం లేరు స్నేహ, అందుకే కావేరి మేడంతో చెప్పాను. ఆవిడ నీతోనే మాట్లాడాలంటున్నారు. ఇదిగో ఫోన్ ఇస్తున్నాను. హలో స్నేహ. కావేరి, ఇక్కడ అమ్మకి అస్సలు ఒంట్లో బాలేదు. జ్వరం ఎక్కువగా ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. అందుకే నువ్వు సెలవు పెడుతున్నావా? అవును కావేరి, నువ్వేం కంగారు పడకు. అమ్మ నేను చూసుకుంటానులే. అది సరే స్నేహ, నిన్న డేటా వర్క్ పూర్తి చేయమని చెప్పాను, చేశావా? ఇంకా పూర్తి చేయలేదు కావేరి. రేపు తప్పకుండా చేస్తాను. ఇలా అయితే ఎలా స్నేహ? నారాయణమూర్తి గారి ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నీకు తెలీదా? పని చేయమన్నప్పుడల్లా ఏదో ఒక వంక పెడుతున్నాం. ఇదిగో విశాల్తో మాట్లాడు. స్నేహ గారు, ఈరోజు మీకు లీవ్ అవ్వడం కుదరదు, ఆఫీస్కి రండి. అది కాదండి, కావేరి వాళ్ళ అమ్మగారికి మిమ్మల్ని ఎలాంటి రీజన్స్ చెప్పొద్దని కావేరి మేడం చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. లీవ్ ఇవ్వడం కుదరదు. ఇంట్లో ఎవరూ లేరండి. ఒంట్లో బాలేని అమ్మని ఒంటరిగా వదిలి ఆఫీస్కి ఎలా రాను? అదంతా మాకు తెలియదండి. జాబ్ కావాలి అంటే ఆఫీస్కి రండి. ఇది కావేరి మేడం ఆర్డర్. స్నేహ, నేను పక్కకొచ్చి మాట్లాడుతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఇదంతా కావేరియే విశాల్తో చెప్పిస్తుంది. అది కాదే, జ్వరం వచ్చింది వాళ్ళ అమ్మకే కదా. దగ్గరుండి చూసుకుంటాను అంటే సెలవివ్వనంటుందేంటి? వాళ్ళమ్మకి జ్వరం అంటే కావేరి నమ్మడం లేదు. నువ్వు వాళ్ళ బావతో షికార్లు కొట్టడానికి వెళ్తున్నావనుకుంటుంది. అది విశాల్ వస్తున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతాను. పోనీలా విశాల్, కావేరి విషయంలో మనం ప్లాన్ తప్పినా స్నేహని కావేరికి వాళ్ళ ఇంటికి పూర్తిగా దూరం చేయబోతున్నాం. మన ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు యమజా. ఇప్పుడు కూడా మనం కావేరిని ట్రాప్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, అలాగే చేద్దాం. కావేరి, నువ్వు నా దారికి ఎలా రావో నేను చూస్తాను. అమ్మా,
నీ అనుగ్రహం వల్ల మొదటి రోజు పూజ పూర్తి చేశాను. ఈరోజు రెండవ రోజు. ఈ రోజు కూడా నా పూజ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేలా చేయి తల్లి. పూర్తవ్వదు కావేరి. నువ్వు అనుకున్నది ఏదీ అవ్వదు. నీ ఇంట్లో వాళ్ళందరి ముందు నన్ను అవమానించావు కదూ, ఇప్పుడు చూడు, వాళ్ళ అనుమానాలన్నీ రెట్టింపు చేస్తాను. తల్లి, ఈ 3 రోజుల వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించు.